శ్రీ మహాగణాధిపత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. టుడే ఈరోజు వసంత పంచమి అంటే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. మాఘమాసంలో శుక్లపక్ష పంచమి రోజు వస్తుంది ఈ తిథి. ఈ మదన పంచమి నాడు, ఈ వసంత పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనకి వాక్కు సరస్వతి నమస్తుభ్యం. వాక్కు మనకి ఎప్పుడైతే వస్తుందో, మనకు సరస్వతి కటాక్షం ఎప్పుడైతే ఉంటుందో మనకి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. చేతన ప్రతి గృహంలో కూడా సరస్వతి, విఘ్నేష్, లక్ష్మీ చిత్రపటాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేచి తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించి, మీకు దగ్గరుంటే జ్ఞాన సరస్వతి ఆలయాలకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు పిల్లలు, వాళ్ళకి జ్ఞానజ్యోతి అమోఘంగా సిద్ధిస్తుంది. వాళ్ళ ఇంట సిరులు పంట, వాళ్ళకి సరస్వతీదేవి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఆ సరస్వతీదేవి అమ్మవారు ఆశీస్సులు ఉంటే మనకి గణేశుడు, ఆ లక్ష్మీదేవి అప్పుడే మన ఇంటిలో నివసిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు వీలు కుదిరితే అమ్మవారి పుణ్యక్షేత్రానికి వెళ్ళండి. వీలు కుదరలేని వారు అక్కడ నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు పుణ్యక్షేత్రం నుంచి ఒక పలక కానీ, పుస్తకము కానీ, పెన్ను కానీ, స్లేట్ పెన్సిల్ కానీ తీసుకొచ్చి బ్రాహ్మణులచే మీరు అక్షరాభ్యాసం గావించినట్లయితే మీకు పిల్లలకి భగవంతుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి విద్యకి వాగ్భూషణం అంటే వాక్కు, మన వాక్కులోనే మనకి మనం మాట్లాడే మాట తీరు బాగుంటేనే మనకి ఎంతోమంది స్నేహితులే కాదు, బంధువులే కాదు, మనకి మంచి రిలేటివ్సే కదా, అందరూ కూడా మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మన వాక్కు ఎప్పుడైతే మనకి చక్కగా మాట్లాడతామో మనకి అందరూ కూడా మనకి మాటలో అంత బలము ఉంటుంది. మనకు అందుకనే సరస్వతి పద్యంలో కూడా ఉంటుంది. ధరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, బాతృ జన్మ వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే ఏంటి, మనకి అన్ని ఆస్తులు, అంతస్తులు, మనకి గోల్డ్, సిల్వరు, భూములు అన్నీ పంచుకుంటారు. కానీ సరస్వతీదేవి మనకి జ్ఞాననేత్రం అందుకునే మనకి గురువు లేని విద్య గుడ్డితో సమానమని అంటారు. గురువు గారికి ఈరోజు అందరూ కూడా చాలామంది విద్యార్థులు శుభాకాంక్షలు, మదన పంచమి, వసంత పంచమి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారు వెలిసిన రోజు ఈరోజు పంచమి. కాబట్టి మీరందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మీ స్నేహితుడు త్రిమూర్తిరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నా ఛానల్లో చిన్న స్మాల్ మిస్టేక్స్ కానీ, మేజర్ మిస్టేక్స్ అని పెద్ద తప్పులు కానీ, చిన్నవి కానీ ఉంటే క్షమించి నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరికీ షేర్ చేసి నన్ను ఒక ఉపాధ్యాయుడిగా మీరు గుర్తించినందుకు నా ప్రీవియస్ స్టూడెంట్స్కి, బంధువులకి, నా కొలీగ్స్కి అందరికీ కూడా పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.